వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను మన కిచెన్లో మీకు ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే జొన్న దోశ, జొన్న పిండితో చేసిన దోశ అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. జొన్నలు హెల్త్కి చాలా మంచిదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఈ జొన్న దోశ షుగర్ పేషెంట్స్కి అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఇప్పుడైతే జొన్న పిండి దోశని ఎలా వేసుకోవాలో మీకు చూపించేస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే జొన్నలతో కూడా ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే 3 కప్పుల వరకు జొన్న పిండి తీసేసుకోవాలి. మీరు మిషన్లో ఆడించిన పిండి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే షాప్లోదైనా పర్లేదు, మీ ఇష్టము. 3 కప్పుల జొన్న పిండి అయితే తీసేసుకోండి. తర్వాత 1 కప్పు అలాగే కొన్ని మెంతులు చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెమే మెంతులు వేసేసుకోవాలి. 1 కప్పు 3 కప్పుల జొన్న పిండికి 1 కప్పు మినప్పప్పు, అలా అరకప్పు నుంచి పావు కప్పు నుంచి అరకప్పు వరకు అటుకులు అనమాట తీసేసుకోండి, మీ ఇష్టము. తర్వాత మనం గ్రైండ్ చేసుకుని 2-3 గంటల ముందు మినప్పప్పు అలాగే మెంతులని నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టి పెట్టేసుకోవాలి. 2-3 గంటల పాటు నానితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వాష్ చేసేస్తాను, నానబెట్టి పెట్టేస్తున్నాను. అటుకులు అయితే మాత్రము మనం గ్రైండ్ చేసుకునే 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, త్వరగా నానిపోతాయి కాబట్టి. ఇక్కడ 3 గంటల పాటు అయితే నేను మినప్పప్పుని నానబెట్టేశాను. ఇంకా వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మెంతులతో పాటు. తర్వాత అటుకులు కూడా ఒక 10 నిమిషాల ముందు వాష్ చేసి నానబెట్టాను, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఒకసారి గ్రైండ్ చేసేకి సరిపోతుంది. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకండి, లూజ్గా అయిపోతుంది. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇంకా ఇందులోకి జొన్న పిండి 3 కప్పుల జొన్న పిండి అని చెప్పాం కదా, 1 కప్పు మినప్పప్పుకి ఆ 3 కప్పుల జొన్న పిండిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ అటుకులు, హాఫ్ మినపప్పు, హాఫ్ పిండి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మిగతా హాఫ్ అలా మీ ఇష్టము. మీకు ఎన్ని టైమ్స్కి గ్రైండ్ చేసుకోవడానికి వస్తే అన్ని టైమ్స్ వేసేసుకొని సరిపోతుంది, అన్ని టైమ్స్ గ్రైండ్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా తగినన్ని వేసేసాను. వాటర్ చూసుకొని వేసుకోండి, మరీ లూజ్గా అవ్వనీయకుండా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది. ఆ పిండి వేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ వేసేసి ఇంకా అన్నీ ఇలా బాగా మిక్స్ అయ్యేలా ఇలా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది. నేను క్వాంటిటీ కొంచెమే కాబట్టి చెప్పాను కదండి, ఒకసారికే సరిపోయింది. మీరైతే అలా చేసేసుకోండి ఎక్కువ తీసుకున్న వాళ్ళు. చూసారు కదా, ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి, చేతితో అయినా లేదు అంటే గరిటెతో అయినా. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం ఫర్మెంట్ అవ్వనివ్వాలి. పులియబెట్టాలి ఈ పిండిని. పులియబెట్టిన పిండితో దోశలు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇలా బాగా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా బాగా ఫర్మెంట్ అయిపోయింది. ఇలా పులిసిన పిండితో ఇంకా దోశలు వేసేసుకోవడమే. నేనైతే ఇంకా కడప కారం దోశ, అలాగే ప్లెయిన్ దోశ, పెసరట్టు, అవన్నీ ఎగ్ దోశ, అవన్నీ వీడియోస్ చేశానన్నమాట. కడప కారం దోశ అవన్నీ చెప్పాను కదా, ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అవి కూడా అయితే తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి, ట్రై చేసేయండి. అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, పిండి అయితే ఇలా నెక్స్ట్ డే మార్నింగ్కి జొన్న పిండి రెడీ అయిపోయింది. ఇంకా మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా బాగా పులిసింది పిండి అయితే. కావాల్సినంత పిండి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మీకు లూజ్గా ఉంటే, ఇలా కరెక్ట్గా ఉంటే వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పిండి గట్టిగా రుబ్బుకొని ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వంట సోడా ఏం అవసరం లేదు, ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసుకోండి సరిపోతుంది. గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్, అంతే, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా స్టవ్ వెలిగించేసి దోశ ప్యాన్ పెట్టేసి పిండి కలుపుకున్న తర్వాత ఇంకా హీట్ అయిన తర్వాత మీకు ఎలా వీలైతే అంటే కొంచెం వాటర్ చల్లి తడి క్లాత్తో తుడిచి వేసుకునే అలవాటు ఉంటే అలా, లేదు అంటే ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసుకునే అలవాటు ఉంటే అలా, మీ ఇష్టం అనమాట. మీకు ఎలా అలవాటు ఉంటే అలా దోశ ప్యాన్ మీద వేసేసుకొని ఇంకా ఇలా దోశ పిండితో ఇలా నీట్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దోశ వేసేసుకోవడమే. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి.
మీరు కొందరు ఓన్లీ ఒక సైడ్ మాత్రమే కాల్చుకునే అలవాటు ఉంటుంది కదా దోసలు. మీ ఇష్టం అలా నచ్చేవాళ్ళు అలానే చేసేసుకోండి. 2 వైపులా కాల్చుకోవాలనుకుంటే 2 వైపులా అయినా కాల్చుకోండి. లేదు అంటే క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కాలనివ్వండి. మెత్తగా కావాలనుకునే వాళ్ళు మీ ఇష్టం అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు. నాకైతే కొంచెం క్రిస్పీగా తినడమే ఇష్టం అనమాట. అందుకోసమే నేనిక్కడ ఎక్కువ కాలనిచ్చాను. మీరు ఇందులో కారమైనా వేసుకొని చేసుకోవచ్చు. ఒకవైపు కాల్చుకొని ఇందులో కారం ఉంటది కదా! ఆ కారం అప్లై చేసుకొని మీ ఇష్టం అనమాట. ప్లెయిన్‌గా అయినా తినొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా అయితే నార్మల్ దోస వేసుకుంటాం కదా! అలానే ఈ జొన్న దోస కూడా వేసేసుకొని తినేసేయొచ్చు. చూసారు కదా! హెల్తీ దోస మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.